దసరా, సరిపోదా ఈ 3 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేశాడు. అంటే నాని మాస్ అయ్యే కొద్దీ అతని మార్కెట్ కూడా ఇంప్రూవ్ అయితే వస్తుంది. కానీ అదే టైంలో అతను తన నేచురాలిటీని కోల్పోతున్నాడా, మనం పాత నానిని మిస్ అవుతున్నామా అనే క్వశ్చన్ అందరికీ ఉంది. అసలు నిజంగా నాని మారిపోతున్నాడా, ఒకవేళ మారితే ఎందుకు మారుతున్నాడు, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దసరా వరకు నాని క్యారెక్టర్ ఎంత మారిన ఒక ఫెమిలియర్ సాఫ్ట్నెస్ ఉండేది, కానీ ధరణితో అది మొత్తం బ్రేక్ అయిపోయింది. బాడీ లాంగ్వేజ్, వాయిస్ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. ఇది ఒక నానికి ఒక సిగ్నల్ ఇచ్చింది, నేను కూడా మాస్ ఇమేజ్ ని క్యారీ చేయగలను అని. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దసరా లాంటి మాస్ సినిమా తర్వాత కూడా నాని వెంటనే మళ్ళీ ఇంకో మాస్ సినిమా తీయలేదు. హాయ్ నాన్న లాంటి ఫీల్ గుడ్ సినిమాని తీశాడు. సో నానికి మాస్ ఇమేజ్ కావాలి, కానీ మాస్ ఇమేజ్ మాత్రమే కావాలని లేదు. సరిపోతా శనివారంలో ఒక ఇంట్రెస్టింగ్ కాంప్రమైజ్ కనిపిస్తుంది. నేచురల్నెస్ ఉంటుంది, అదే టైంలో విజువల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఓల్డ్ నాని ప్లస్ న్యూ నాని అది వర్క్ అయింది బాగా సినిమాలో. కానీ హిట్ 3కి వచ్చేసరికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకాస్త అగ్రెసివ్ గా మారిపోయింది. అర్జున్ సర్కార్ అంటే వైలెన్స్, రేజ్ ఇవే కనిపిస్తాయి మనకి. నాని స్వయంగా చెప్పాడు హిట్ ఫ్రాంచైజ్ లో ఇదే మాసియెస్ట్ ఫిల్మ్ అని. ఇక్కడే ఆడియన్స్ కి స్ట్రేంజ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది అనమాట. నానికి ఇంత వైలెన్స్ సెట్ అవుతుందా లేదా, ఎందుకంటే మాస్ హీరో అంటే ఓన్లీ డైలాగులు చెప్పడం, బాడీలు పెంచడం కాదు, ఆడియన్స్ షుడ్ ఫీల్ అనమాట. హీ కెన్ రియలీ పోర్ట్రే ఏ మాస్ ఇమేజ్ అని. సో నాని ఇప్పుడు అదే టెరిటరీలోకి ఎంటర్ అయిపోతున్నాడు అనమాట. ఇప్పుడు ద ప్యారడైజ్, నాని ఎస్ జడల్, లాంగ్ హెయిర్, రా వైలెన్స్. ఇది మనం అష్టాచమ్మలో చూసిన నానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇమేజ్ అనమాట. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ప్యారడైజ్ సినిమా హిట్ అవుతుందా లేదని కాదు, జడల్ క్యారెక్టర్ లో మనకి నాని ఎంతవరకు కనిపిస్తాడు అనేది రియల్ క్వశ్చన్. ఒకవేళ నాని తన నేచురాలిటీని ఈ మాస్ లోకి బ్లెండ్ చేయగలిగితే అది తన కెరియర్ డిఫైనింగ్ మూమెంట్ అయిపోతుంది. అలా కాకుండా ఇది మరో ఇంకో మాస్ రొట్ట సినిమాలో అనిపిస్తే ఆడియన్స్ బోర్ కొట్టి డిసప్పాయింట్ అవడం ఖాయం. సో మాస్ హీరో అవడం పెద్ద అచీవ్మెంట్ కాదు. నాని లాంటి ఒక నేచురల్ హీరో మాస్ కి షిఫ్ట్ అవడమే అసలైన అచీవ్మెంట్. నాని తన ఇమేజ్ ని వదిలేయడం లేదు, తన ఇమేజ్ ని ఎంత దూరం తనతో పాటు తీసుకెళ్తాడో అదే తన్ని నెక్స్ట్ ఎవల్యూషన్. మీకు ఏ నాని అంటే ఇష్టం? నేచురల్ గా ఉండే పాత నానియా, లేకపోతే మాస్ గా మారిన కొత్త నానియా? కామెంట్స్ లో చెప్పండి.